హలో అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు. ఇవాళ నేను మా గోదావరి స్టైల్లో మెత్తల్లో మామిడికాయ ఇగురు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గ్యాస్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఇలా లైట్గా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి చీరికలు వేసి, ధనియాలు, జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకున్నవి ఇందులో వేసి, కొద్దిగా పసుపు, తగినంత కారం కూడా ఇందులో వేసుకొని ఉల్లిపాయల్ని ఒక 40% మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టి వాటర్ని బాగా మరగనివ్వాలి. ఆలోపు 2 మీడియం సైజ్ మామిడికాయలు తీసుకొని పైన పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నీళ్లు మసలడం స్టార్ట్ అయిన తర్వాత 5-6 పచ్చిమిర్చి చీరికలు వేసి, తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న మెత్తలను ఒక్కొక్కటిగా ఇందులో వేసి ఒకసారి ముక్కలంతా పులుసు పట్టేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని, మనం ముందుగానే మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, మామిడికాయల్ని ఒకసారి పులుపు చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని కాయలు కొంచెం తీయగా ఉంటాయి కదా. సో కొంచెం మసలడం స్టార్ట్ అయిన తర్వాత మామిడికాయ ముక్కలు ఇందులో వేసేసుకుని ఉడుకు పట్టడం స్టార్ట్ అయిన తర్వాత పైన కొద్దిగా కరివేపాకు చల్లుకొని ఒక 3 నిమిషాల పాటు ఎగురయ్యే వరకు దీన్ని మెల్లగా చిన్న మంట మీద ఉడకనివ్వాలి. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా చేసుకోవచ్చు. టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఈ కూరని వేడి మీద కంటే ఒక 2-3 అవర్స్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా గోదావరి స్టైల్లో ఇలానే ప్రిపేర్ చేస్తారు, ఎలాంటి మసాలాలు యూజ్ చేయరు. కర్రీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇదండి మా గోదావరి స్టైల్లో మెత్తల్లో మామిడికాయ ఎగురు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.